ఈ లంకనంతటినీ కూడా సీతారాముల యొక్క కోపాగ్ని జ్వాలలు కాల్చక ముందే వెళ్ళి రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి సీతమ్మతని తిరిగిచ్చేయి, లేదా లంక సర్వనాశనం అయిపోతుంది రావణ. ఎవరు చెప్పగలరు ఇలా? అంతటి రావణుడు హడిలిపోయాడు. ఈ వానరాన్ని పట్టి ఇప్పుడే సంహరించండి అన్నాడు. మహానుభావుడు కాబట్టి ధర్మాత్ముడు విభీషణుడు లేచి సాధుర్వాయుదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య, దూతని చంపకూడదన్నయ్య, మిగిలిన శిక్షలు ఇయ్యచ్చు అన్నాడు. ఏదో తర్వాత శిక్ష వేశాడు, లంకాదహనం చేసి పారేశారు స్వామి. ఆయన అవిక్ర పరాక్రమం అటువంటిది, ఆయన మాట తీరుటువంటిది. అందుకే రామచంద్రమూర్తి అంతటి వారు మొట్టమొదటిసారి హనుమ కలుసుకున్నప్పుడు పంపా తీరంలో ఒక మాట అన్నారు. నా యజుర్వేద వినీతశ్చ నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద భాషిణః నా సామవేద విదుషః శిక్షమేవ విభాషితం. 4 వేదాలు చదువుకోని వాడు ఇలా మాట్లాడగలడా? ఈయన వ్యాకరణ శాస్త్రాన్ని ఎంత బాగా చదువుకున్నాడో, ఒక్క అపశబ్దం లేదు నోట్లోంచి, వాక్య నిర్మాణం అలా వస్తుంది. ఆయన గుండెల్లో, ఆ నోట్లో, శిరస్సులో ఆ శబ్దం అలా బంధింపబడుతోంది. ఎప్పుడు ఏ మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు స్నేహితుడయ్యుంటే కశ్యనారాజ్యతే చిత్తం ఉజ్జదాసే రరేరపి. కత్తి ఎత్తి చంపడానికి వచ్చిన శత్రువు కూడా అటువంటి వాడి మాట వింటే కత్తి దింపి స్నేహం చేసుకుంటాడు. ఎటువంటి మాట వైభవం ఉన్నవాడయ్యా లక్ష్మణ, మాట్లాడు ఆయనతో అన్నాడు. అంతటి మహానుభావుడు హనుమ అంటే. ఆయన మాట తీరంత గొప్పది. ఎక్కడెక్కడ హనుమని ఉపాసన చేస్తారో అక్కడక్కడ అంత గొప్పగా అనుగ్రహిస్తారు. 100 యోజనముల సముద్రం దాటి వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఇంతమంది వానరులు ఒంటికాలు మీద లేచి నిలబడి ఉన్నారు. ఏమో ఏం చెప్తారోనని. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయత్నిషాజత హస్తేన గృహీత్వా మలిన సుఖం అంటారు మహర్షి. ఆకాశంలోంచే చూడబడిన సీతమ్మ మంచి మాట ఒక్కడి చెప్పి కిందకి దిగి వాళ్ళందరూ తోకలు ఊపుతున్నారు, కొమ్మలు ఊపుతున్నారు, చెట్లు ఊపుతున్నారు. ఏ మాట చెప్తారోనని హనుమ వచ్చి శుభవార్త చెప్పేటప్పటికి సంతోషం, ఎగిరారు, మీద పడ్డారు, ముట్టుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు. గుహలోకి తీసుకెళ్లారు, అంగదుడిని కూర్చోబెట్టారు, తను వెళ్ళినటువంటి విశేషాలన్నీ చెప్పారు. మహానుభావుడు మళ్ళీ వెళ్ళి రామచంద్రమూర్తితో నియత సముదాచార పరమ నియమంతో, చక్కటి ఆచారంతో, సీతమ్మ పరమభక్తితో ఉంది. ఎందుకంటే రాముడు అడిగాడు, వానరులు అందరూ వెళ్ళి చెప్పారుగా హనుమ, అందుకని వాళ్ళే చెప్పేశారు ముందు, ఇలా ఉంది, అలా ఉంది, సీతమ్మ అశోకవనంలో ఉంది, ఇలా మాట్లాడింది, అలా మాట్లాడిందని. ఆయన ఒక్క ప్రశ్న వేశాడు, నా యందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమ ఇలా రా నువ్వు చెప్పు అన్నారు. అది చెప్పాలంటే ఆయనే చెప్పాలి. అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన ఏం చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి ప్రణమ్య సరసాదేవ్యా సీతాయై దిశం ప్రతి, సీతమ్మ ఎటువైపు ఉందో అటువైపు తిరిగి నమస్కారం చేశారు. నా నుంచి నమస్కారం అందుకోవలసినంత పవిత్రమైనటువంటి స్థితిలో సీతమ్మ ఉన్నది. అంతే, చాలదు. రామ సుగ్రీవయో సఖ్యం శ్రుత్వా ప్రీతిముపాగత. ఓ రామ, నువ్వు సుగ్రీవుడు కలుసుకున్నామని విని మురిసిపోయింది నా తల్లి. నియత సముదాచార పరమనియంతో, చక్కటి ఆచారంతో, నీ యందు పరమభక్తితో, నీ యందు మనసు పెట్టుకుని ఉంది, తపస్సు చేస్తోందయ్యా. ఈ మాటలు చెప్పి ఒక మాట చెప్పారు సుందరకాండ చిట్ట చివరి శ్లోకం. అందులో తతోమయా వాగ్విద అధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాటలు మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి మాటల వలన సీతమ్మ తల్లి యొక్క శోకం అంతా కూడా పోయింది. కానీ కొద్ది శోకం మిగిలి ఉంది. ఏమిటి ఆ శోకం అంటే, నువ్వు ఆమె కొరకు శోకిస్తున్నావని తాను శోకిస్తాను అంతే తప్ప ఇప్పుడు ఆ తల్లికి శోకం లేదు. నేను ఆ అమ్మకు శాంతిని ప్రసాదించాను అన్నారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.